ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? 2025వ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు 2021 నుండి ప్రారంభించి 2025 వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2020-21 ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి, 22-23 ప్రాంతాల్లో జల సంబంధిత, తర్వాతకి భూ సంబంధిత, తర్వాతకి అగ్ని ప్రమాదాలు, తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూలడం లాంటివన్నీ కూడా. అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం. ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా? ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయి అలా ఏమైనా విడిపోతున్నాయా? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి? ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వారికి 2026వ సంవత్సరం లాభిస్తుందా? అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాలి? ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి? ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క లగ్నం నుండి 12వ స్థానంలో ఈ యొక్క జనవరి ప్రాంతంలో, అంటే శనిగ్రహం కానీ రాహుగ్రహం కానీ మారట్లేదండి. ఎప్పుడూ కూడా శని 12వ ఇంట లాభించడు. మనకు శని లాభించేటువంటి స్థానాలు 3, 6, 11 స్థానాలు మాత్రమే. తర్వాతకి రాహు కూడా ఏకాదశ స్థానమునందు ఎటువంటి లాభము ఇవ్వడు. ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు గ్రహాలకి సంబంధించి అంటే ద్వితీయ లాభస్థానం విషయంలో మాత్రం అంత మెరుగ్గా లేకపోయినప్పటికీ ముఖ్యమైనటువంటి లాభస్థానము అంటే దశమ స్థానంలో ఈ యొక్క దశమంలో సూర్యుడు లాభిస్తాడు. అలాగే దశమంలో శుక్రగ్రహం కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది, అంత గొప్పగా ఏమీ ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రారంభ దశలో అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క సూర్యుడు తర్వాతి కాలంలో ఇక ఇలా సంచారం చేస్తూ నెలకొక రాశిలోకి ప్రవేశిస్తూ పూర్తిగా సంవత్సరాంతానికి వచ్చేసరికి ఈ యొక్క వృశ్చికంలో లేదా ఈ యొక్క ధనుస్సులో ప్రవేశిస్తాడు. ఆ మధ్యలో ఏ ఏ గ్రహంలోకి ప్రవేశిస్తుంటే ఆ గ్రహంలోకి ప్రవేశించిన మేరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ విశేషమైనటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క మకర రాశి గుండా కాకుండా కుంభంలోకి ప్రవేశించినప్పుడు యోగించడు. అంటే ఈ యొక్క ఫిబ్రవరి ప్రాంతంలో రాజకీయ నాయకులకు అధికారి స్థితిలో ఉన్న వారికి అంతగా యోగించదు. అలా కాకుండా తృతీయ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా యోగిస్తుంది. తర్వాతకి ఈ 4-5 స్థానములు అంటే ఇక్కడ ఒక నెల ప్రారంభమయ్యింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకొచ్చేసరికి ఖచ్చితంగా వీరికి ఇది పంచమ స్థానము. సో షష్టమ స్థానము మిథునంలోకి వచ్చేంత వరకు కూడా ఈ రాజకీయ నాయకులకి యోగ్యం కాదు. ఏప్రిల్ వరకు కూడా వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. మొదటి నెల బాగుంటే 6వ నెల బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం గురుగ్రహానికి సంబంధించిన విషయానికి కూడా వస్తే ఈ శని సంబంధితమైనటువంటివన్నీ కూడా ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టినటువంటి వాళ్ళు పోయిన సంవత్సరం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్రగ్రహానికి సంబంధించి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. గురుగ్రహానికి సంబంధించి ముఖ్యంగా అందరి గురించి కూడా కవర్ అవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, సంతానం కోసం చూస్తున్న వాళ్ళు, వీరికి మాత్రము ఈ యొక్క మిథునం నుండి 6 నెలల పాటు ఇక్కడ 6 నెలల పాటు ఇక్కడికి సంచారం చేస్తారు. అంటే 6 నెలల పాటు కర్కాటకంలోకి వచ్చేస్తారు. తర్వాత ద్వితీయార్థంలో మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి వస్తారు. అప్పటి వరకు ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి తృతీయంలో గురుగ్రహ సంచారం ఉన్నంత వరకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎప్పుడైతే పంచమంలోకి ప్రవేశిస్తాడో అంటే మేషరాశి వారికి విద్యార్థి దశలో ఉద్యోగస్తులు, వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మొదటి 6 నెలలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి సంచారం చేసి జూలై ప్రాంతంలో సింహరాశిలోకి ప్రవేశం చేయడం వలన ఉద్యోగం కోసం, అలాగే సంతానం కోసం, వివాహం కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా జూలై తర్వాతి ప్రాంతం అద్భుతంగా ఉంటుంది.
అలాగే ఈ మేషరాశి వారికి శుక్రగ్రహ సంచారం కూడా చూసుకుంటే 2 నెలలకు మారుతూ ఉండడం చేసి మొత్తానికి సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి ఈ యొక్క తులలో ప్రవేశిస్తాడు. అంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే ఉంటారు. ఎప్పుడైతే శుక్రుడు 1, 2, 3 స్థానాల్లో ఉంటే లాభం చేకూరుతుంది. కానీ వీరికి మేషరాశి వారికి 1వ స్థానము, 2వ స్థానము, 3వ స్థానం అనేటువంటిది ప్రథమార్థంలో 2వ 3 నెలలు, అంటే ప్రథమార్థంలో మళ్ళీ సగభాగం తీసేస్తే 2వ సగభాగం యోగిస్తూ ఉంది. అలాగే మేషరాశి వారికి సంబంధించి బుధగ్రహం అనేటువంటిది కూడా చూసుకుంటే మొదటి 3 నెలలు కూడా వీరికి 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉండి ఆఖరి నెలకు వచ్చేసరికి ఈ గ్రహ సంచారాలన్నీ తిరుగుతూ మళ్ళీ ఈ యొక్క తులలోకి ప్రవేశిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి సంబంధించి ప్రథమార్థంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి, అలాగే ఉద్యోగస్తులకు యోగ్యంగా ఉంటుంది. సినీ రాజకీయ రంగాల వారికి కానివ్వండి, మిగిలిన వారందరికీ కూడా ద్వితీయార్థం ఎక్కువగా యోగిస్తోంది. ఈ యొక్క గురువు కూడా ద్వితీయార్థంలోనే ఎక్కువగా ఉన్నాడు కాబట్టి ప్రథమార్థంలో ఎటువంటి ప్రయోగాత్మక పనులు చేయకుండా, వేరే ఉద్యోగాలు ఏవి రాకుండా వెళ్లకుండా, ఉద్యోగం అనేటువంటిది కన్ఫామ్ అయిన తర్వాతకే వెళ్ళడము, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా అదంతా కూడా యోగిస్తుంది. ఓవరాల్గా చూస్తే వీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏంటంటే, సంవత్సరంలో ఎప్పుడైతే త్రయోదశి నాడు శనివారం వస్తుందో ఆ రోజున తిలాహోమము, తైలాభిషేకము చేయించుకోవడం మంచిది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క మాస శివరాత్రి వస్తుందో మాస శివరాత్రి రోజున విశేషంగా అభిషేకాలు చేసుకుంటే మంచిది. అలా ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి సుబ్రహ్మణ్య అభిషేకము, స్కందాషష్ఠి రోజున విశేషమైనటువంటి అభిషేకములు చేసుకోవడం వల్ల కూడా విశేష సత్ఫలితాలు పొందుతారు. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక అన్ని రాసుల వారికి, అన్ని వర్గాల వారికి సంబంధించి ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చెప్పాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తుల గురించి, వ్యాపారస్తుల గురించి, అందరి గురించి తెలుసుకున్నాం. ఇక అందరూ కూడా, అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు, రైతులు కానివ్వండి, అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మనకు విశేషంగా ఏమిటంటే, ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం, తైలాభిషేకం చేయించుకోండి ఒకటి. రెండవది ఏమిటంటే, ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి. కుదరకపోతే చూడండి, మీకు వీలైతుంది అని అంటే ఒక్క ఆవు పాల ప్యాకెట్ తీసుకెళ్ళండి. మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు. ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు. రెండవది ఇంకొకటి ఏమిటంటే, ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో, ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి సింపుల్, వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం, అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్టమన్ను, ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు, అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి. మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి. సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు. ఇక ప్రతి రోజు కూడా వీలైతే 27 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అందులో భాగంగా 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. కాబట్టి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి. 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ 21 చేయండి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 27 ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు. ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు, భార్యాభర్తలు కొట్టుకోవడము, చికాకులు, గొడవలు, డ్రగ్ ఎటీస్ అవ్వడం, మందుకు బానిస అవ్వడం, సిగరెట్కి బానిస అవ్వడం, అసలు ఎంత చెప్పినా వినట్లేదు, మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పని లేదమ్మా. సింపుల్, చండీ హోమం జరుగుతున్న చోట ప్రతి నెల ఒక్కసారి వెళ్ళి చండీ హోమానికి డబ్బులు కట్టండి. ఈ 12 నెలలు కూడా నెలకు 500లేగా. మీరు కంప్లీట్గా చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారన్నా చాలా అద్భుతంగా చేయించుకోండి. ఇలా చేయించుకుంటే 40-50 వేలు అవుతాయి. అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక 500 కూడా కావు. కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి. దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి.
ఏలినాటి శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెప్తున్నానండి. 19 బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి వణుకుతున్న వాళ్ళకి ఇవ్వండి. రోడ్డు పక్కన వణుకుతుంటారు కదా, ఒక 19 బ్లాంకెట్స్ ఇవ్వండి. అనాథ పిల్లలకి, బ్లైండ్ స్కూల్స్, బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి. దానివల్ల కూడా శని దోషాలు పోతాయి. ఎక్కడన్నా దేవాలయాల్లో నూనెని దానం చేయండి దీపం కోసం. ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి. అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరిగిపోతాయి, దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి. ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే. దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, మనకు సంతాన పాశుపతము, వరపాశుపతం, కన్యాపాశుపతం అని ఉంటుంది. పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది, పిల్లవట్లేదు, పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి. నేను ఈ కన్యా వరపాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా. దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే, నాకున్నది ఒకడే కొడుకయ్యా, నేను చనిపోతే దీపం పెట్టి దిక్కు లేదు, నా ఇంటి ఆడదిక్కు లేదు, కాబట్టి ఇంకా డబ్బు కావాలంటే ఇస్తా, నేను పూజ చేయయ్యా, నా కొడుకు పెళ్లి కావాలంటే. చాలా బాధ అనిపించింది. పిల్లలు కెరీర్ బాగుండాలి, అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, అమ్మ ఎత్తుంది, పొడవుంది, పొట్టుకుంది, ఇలా ఉందని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు. నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్పను, కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి, చూసిన తర్వాతకు మాట్లాడండి. అప్పుడు ఓకే బాలేదు అమ్మాయి, ఓకే, లేదు బాలేడు అబ్బాయి, ఓకే. అసలు చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో, జాతకాలని కుదరొచ్చేమో, ఆ ప్రకారంగా వెళ్ళండి. తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. అమ్మాయిలు ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి, మా అమ్మాయి సంపాదిస్తుందండి, నేను ఇంకా పెళ్లి చేయట్లేదు, ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కాబట్టి బంధువులందరూ మాట్లాడుకుంటారని బాధపడదు. ఇంత దారుణం చెప్పండి. మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి, బాధపడద్దు. సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల, అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి. సంతాన పాశుపతమని, లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని, లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం. హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి. ఆ అట్టిపండు నవలకుండా మింగాలి. ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పండిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము. జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం 60-70 పేజీల్లో ఇస్తా. ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో ₹2,511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటాను. కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.